రేఖీయ సమీకరణాలుగా సంక్షిప్తీకరించబడు సమీకరణాలు. పిల్లలు, మనకి రేఖీయ సమీకరణం ఎలా సాధించాలో తెలుసు, కానీ ఇచ్చిన అన్ని సమీకరణాలు రేఖీయ సమీకరణ రూపంలో ఇవ్వకపోవచ్చు. అంతేకాదు, అన్ని సమీకరణాలు రేఖీయ సమీకరణాలు కాకపోవచ్చు. కాబట్టి రేఖీయ రూపంలో ఇవ్వకపోతే ఏ సమీకరణాలను మనం సరళ రేఖీయ సమీకరణ రూపంలోకి మార్చగలం? ఇక్కడ మనకి z+15/z = 3/4 అని ఇచ్చారనుకుందాం. ఇది రేఖీయ సమీకరణమా? ఈ సమీకరణం మనకు రేఖీయ సమీకరణ రూపంలో ఇవ్వలేదు, కానీ దీని నుంచి మనం చాలా సులభంగా రేఖీయ సమీకరణ రూపాన్ని పొందొచ్చు. z+15/z = 3/4. దీనిలో హారం నుంచి zను తొలగించాలి కాబట్టి రెండు వైపులా zతో గుణించాలి. రెండు వైపులా zతో గుణిస్తే ఎడమవైపు z మరియు zలు పరస్పరం కొట్టివేయబడతాయి. అప్పుడు మనకి z+15 = 3z/4 వస్తుంది. ఇప్పుడు ఎడమవైపు హారం 1 అని చెప్పొచ్చు. అప్పుడు మనం అడ్డగుణకారం చేస్తే LHS హారము ఇంటూ RHS లవం మరియు RHS హారము ఇంటూ LHS లవం. ఇలా చేస్తే మనకి 4 × z+15 = 3z × 1. బ్రాకెట్లను తీసేస్తే మనకి 4z + 60 = 3z. ఇది సరళ రేఖీయ రూపం మరియు దీన్ని మనం సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ఒకవైపే z ఉండడానికి రెండు వైపులా 3zని తీసేయాలి. అంటే 4z - 3z = 1. 3z - 3z = 0. కాబట్టి z+60 = 0 వస్తుంది. LHS వైపు z ఒకటే మిగలడానికి రెండు వైపులా 60ని తీసేస్తే మనకి z -60 వస్తుంది. ఇప్పుడు సరిచూద్దాం. z విలువని z+15/z = 3/4 ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే -60 + 15/-60 = 3/4. -45/-60 = 3/4. ఒక రుణ సంఖ్యని మరొక రుణ సంఖ్యతో భాగిస్తే మనకి ధన సంఖ్య వస్తుంది. 45/60లో లవహారాలని 15తో భాగిస్తే అది 3/4 అవుతుంది. కాబట్టి రెండు వైపులా 3/4 వస్తుంది. LHS = RHS. కాబట్టి z విలువ -60 సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది.